శ్రీనివాస్ గౌడ్ వెంటనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన శ్రీనివాస్ గౌడ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమ అరెస్టులు చేయడము సిగ్గు 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 సిగ్గు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ వెంటనే శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ హత్య. శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య. శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కార్మికుల సమ్మెను ఆర్టీసీ కార్మికుల సమ్మెను విజయవంతం చేద్దాం. ఆర్టీసీ కార్మికుల సమ్మెను విజయవంతం చేద్దాం. ఆర్టీసీ కార్మికుల సమ్మె. చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రాజే తాటుకుంట రాజే నాయకత్వం, రాజే గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. సీఎం ధమ్ ధమ్, సీఎం ధమ్ ధమ్, సీఎం ధమ్ ధమ్, సీఎం ధమ్ ధమ్, సీఎం ధమ్ ధమ్. న్యాయం చేయాలి. ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన శంకర్ గౌడ్ గారి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన శంకర్ గౌడ్ గారి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. జై తెలంగాణ. శ్రీనివాస్ గౌడ్ వెంటనే, శ్రీనివాస్ గౌడ్ వెంటనే, శ్రీనివాస్ గౌడ్ వెంటనే. మాట్లాడద్దా నాయకుడు నూకేస్తుడు, నాయకుడు మాట్లాడుతుంటే ఆగండి, ఎస్ఐ గారు మీరు ఆగండి, చెప్పినప్పుడు అర్థం చేసుకోండి. మీరు ఆగండి ఎస్ఐ గారు, ఎందుకంటే ఎండలు నిలబెట్టదు కదా, అందరు రాము ఒక్కడే వస్తారు కదా, అందరూ విన్నాడు ఒకటి పంపి లోపలికి మాట్లాడుతుంది కదా. అదే మీకు అర్థం కావట్లేదు. మాట్లాడుతుంది కదా, ఆమె చెప్పాలి కదా. మీరే మాట్లాడుతుంది ఒకసారి మాకు చెప్తున్నారు. అవునండి, మేము చెప్పింది అర్థం చేసుకుంటలేరు. It will be a big problem. I am telling you, उधर जाके आप peacefully आप धरना कर सकते हैं. Nobody is saying anything. This is a public property. This is a police property. Please से नीचे जाइए, please. Please से नीचे जाइए. If I get injured, I am not going to sit. Please पीछे जाइए गेट से. ఇన్ఫార్మ్ చేసాం. धरना करेंगे. Police property, it is not allowed.
बोलिए इनको पीछे रहेंगे, बोलिए गेट से पीछे रहेंगे, प्लीज पीछे रहिए, ఆమె ఏం చేస్తుందంటే पीछे रहिए प्लीज। సిబితో మాట్లాడుతుంటుంది. ఒక్కటేంటంటే ఆయన్ని మా యూత్ ప్రెసిడెంట్ ఆయన ప్లస్ మా పెద్ద మనిషి Look, that మాట్లాడితే అయిపోతుంది। आप इनको बस बोलिए लॉफुली जो करना है वी आर अलाउड। అరెస్ట్ చేయడమే తప్పది. బీజేపీలోనేమో దాంట్లో పంపించింది. బీజేపీలో పంపించి మాది మా కన్సర్న్ अरे वो लोग बात कर रहे हैं ना बाप साहब, सुने ना वो क्या बोल रहे हैं कि सुने नहीं आ रहा हम लोग। आप चुप रहो ना मेरा। ఆగే చిట్టి బాబు మాట్లాడి సార్ ఇప్పుడు మా నాయకులు బయట కార్మికుల పక్షాన కొట్టడం మేము పోలీస్ పక్షాన్ని కొట్లాడేది మనమే. కార్మికుల పక్షాన కొట్లాడినా మేము తెలంగాణ తెచ్చుకున్న మేము వాళ్ళని పంపించేసి అదే సిగ్గు చెప్పండి. మాకేం సిగ్గు చేయాలి ఇస్తామంటే మీ ఇష్టం సిగ్గు జై తెలంగాణ, జై తెలంగాణ నశించాలి। మాట్లాడడానికి పంపిస్తారు. మాట్లాడితే లోపల కూర్చోవాలి. ఈ మాత్రం కూడా ఒకటి అవుతుంది. మేడం జరగండి. మేడం మేడం అదే అర్థమైంది నాకు. కొద్దిసేపు అయిన తర్వాత మీ पूरा रघुनाथ पेल पे आई थीन आदमी అయితే మైక్ ఉండడానికి కాదు. అనేక మంది రఘునాథ్ పెళ్ళి ఉన్నారు. రఘునాథ్ పెళ్ళి మన ముగ్గురు ఉన్నారు. మీరు కూడా అట్లా నేను మీతో పాటు మనం అందరం ఒక్క దగ్గర ఉండొచ్చు అంటున్నాం. అంతే కదా. ఇదంతా మేరే ఈ జగह में रहता है चलिए ये सिक्योरिटी लगे तो ऐसा नहीं है। మీరు वरंगल है तो रघुनाथ पे लग गया बोल के बोलो। गांव से शुरू है समझो, कोई भी नहीं रोक सकते। आप दबाओ फायरिंग करो कुछ भी करो तैयार है। फायरिंग करते भी नहीं डरते आप लोग समझे। आप खुद बोल रहे खुद आप सुना तो बस है नहीं तो पुलिस स्टेशन पुलिस स्टेशन पुलिस गेट से गेट को कोई टच नहीं करेगा, दैट इज ओके। మన నాయకుడు రక్షణ కావాలి మేడం, రక్షణ కావాలి। జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ। శ్రీనివాస్ గౌడ్ ను వెంటనే శ్రీనివాస్ గౌడ్ ను వెంటనే శ్రీనివాస్ గౌడ్ అక్రమ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాక్షస పాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన చేసిన కాంగ్రెస్ పోలీసుల మండి వైఖరి పోలీసుల మండి వైఖరి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం
దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నశించాలి పోలీస్ జులుం, టీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను కార్మికుల పక్షాన కొట్లాడినే మేము, తెలంగాణ తెచ్చుకున్న మేము వాళ్ళని పంపించేసి అడ్డుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు పోతున్నా ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పోతున్నా అడ్డుకుంటే కదా పోయేది. పోలీసుల జులుం మా నాయకుడికి రక్షణ ఉందా మనం నిలవాలి కదా లోపల. ఏం చేస్తుండ్రు అరే పోలీసులు 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 నాయకుడికి రక్షణ కావాలి లోపల. మన నాయకుడికి రక్షణ కావాలి మేడం, రక్షణ కావాలి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ శ్రీనివాస్ గౌడ్ వెంటనే శ్రీనివాస్ గౌడ్ వెంటనే మేము సిపితో మాట్లాడి మమ్మల్ని అందరినీ ఒక దగ్గర మాట్లాడుకోదాం. నెక్స్ట్ మీకు అందరికంటే మేడం జరగండి. हमारा 3 आदमी यहाँ पे रहने पे मैडम मैडम इधर सुनो तो अरे अर्थమైంది నాకు నశించాలి 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 శ్రీనివాస్ గౌడ్ గారు వెంటనే శ్రీనివాస్ గౌడ్ గారు వెంటనే శంకర్ గౌడ్ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఆ మరణం చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర సాధన గురించి శ్రీకాంత్ చారి ఎట్లయితే ఒంటిపైన గిరసును వేసుకొని నా చావుతోనైనా తెలంగాణ రావాలి, అందరు ఐక్యం కావాలి అని చెప్పి ఎట్లయితే ఆత్మ బలిదానం చేసుకున్నాడో ఇలా అదే తరహా సేమ్ అదే విధంగా శంకర్ గౌడ్ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఇలా ఒక ఆర్టీసీ కార్మికుల గురించి కాదు ఆయన చనిపోయింది. చాలామంది టీవీలలో ఆర్టీసీ గురించి చనిపోయిండు, ఆర్టీసీ కార్మికులకు ఒక్కటే కాదు, ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు లేవు, రైతులు అల్లకల్లోలం అవుతా ఉంది, గిట్టుబాటు ధరలు లేవు, సామాన్య ప్రజలకు బతికే పరిస్థితి లేదు, కరెంటు లేదు, రైతులకు దోశ ఉంది. కనుక ఇలా ఆర్టీసీని కూడా సమ్మె చేస్తుంటే కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. టెంట్ హౌస్లు కూడా బయట వేయద్దు, టెంట్ హౌస్లు కూడా వేస్తే మేము యాక్షన్ తీసుకుంటామని తాండూరులో టెంట్ హౌస్ యజమాని పైన యాక్షన్ తీసుకోవడం, నల్గొండలో యాక్షన్ తీసుకోవడం, ఖమ్మంలో యాక్షన్ తీసుకోవడం చెల్లించి మేము తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ గురించి సమ్మె చేసినాం, ఇలా మా జీవితాల గురించి సమ్మె చేస్తుంటే ఇలా మంచినీళ్ళు ఇవ్వరా, టెంట్ వేయనివ్వరా అని చెప్పి బాధతో ఆవేదనతో చనిపోయినటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా రాజన్న డిప్యూటీ మా ఎక్స్-సీఎం గారు, మా నాయకులు, మా అందరూ రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, కొంతమంది పోలీసులు కావాలని బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి మరి బీజేపీ నాయకులు వదులుతారా అంటే ఏంది ఇది? కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ఇది ఏంది? కనీసం సిగ్గు అనిపించట్లేదా? చేసేటోళ్ళకి ఎవరికైనా ఎవరైనా చేయమనేటోళ్ళకైనా సిగ్గు అనిపించలేదా? చనిపోవడానికి చూడడానికి ధర్నా చేయకుండా చేయండి, లేదు అందరిని ఆపితే అందరి నాయకులను ఆపండి. ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు ఆపడం ఏంది? బీఆర్ఎస్ నాయకులు ఆపడం వల్ల ఉద్దేశం ఏంది? మీరు అనుకుండొచ్చు ఆపితే ఆగదు, జనం గుంటెలో వెళ్ళిపోయింది, అప్పటికి కావాలని ఆపుతున్నారని. ఇలా మీరు ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నా కూడా అర్థమైపోయింది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా తగిన పూలు చెల్లించాల్సి వస్తుంది. చాలామంది పోలీసులు ఎక్కువ ఉరులాడుతున్నారు, కొంతమంది పోలీసులు ఏమో తెలంగాణ గురించి త్యాగం చేసేవాళ్ళేమో మంచిగా ఉన్నారు, కానీ డూప్లికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైసలకు ఆశపడి కక్కుర్తి పడి మామూలకు ఇసుక దద్దులకు అలవాటు పడి కొందరు కక్కుర్తి పడతా ఉన్నారు. చూస్తాం మేము కూడా, ఎన్ని రోజులు నడుస్తుంది నడవండి. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ఎవరైనా కూడా ఎక్కువ రోజులు ఉన్నాం, ఇంత చేస్తే మేము కూడా ఎక్కువ రోజులు ఉండలే, కానీ మీరు అతిగా చేస్తా ఉన్నారు. రాజకీయ పార్టీలు ఏమైనా చేస్తాయి, ఆదేశాలు ఇస్తే చెప్పాలి, కానీ అందరినీ నిర్బంధించడం ఏంది? ఇలా మా వాళ్ళు, మా సంఘ నాయకులు చాలామంది
చూడటానికి అంతిమయాత్ర చూడాలి. మళ్ళీ ఆయన చూడగలుగుతామా? అతన్ని చూడగలుగుతామా మేము? ఎవరిని బంధువులను అందరినీ ఆశ్చర్యం చేస్తే ఎట్లా? కనుక చాలా దుర్మార్గమైన చర్య ఇది, ఆపడమైనది, తప్పది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి 1,50,00,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వంలో ఉద్యోగం ఇవ్వాలి గ్యారెంటీగా. పునరావృతం కాకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే అమలు చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల యొక్క పైసలు కూడా 100 రోజులు 50 రోజులు ఇస్తాయి. 100 రోజులు 200 ఏందండి? 100 రోజులు 200 ఏంది? ఇమ్మీడియట్గా ఇవ్వాలి. మీరు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏంది? ఊకే టీఆర్ఎస్ ఆ పార్టీ ఈ పార్టీ సాగులు చెప్పడమేనా? మీకు ఎందుకు ఇచ్చిండ్రు అధికారంలో? గడ్డి వీగానికి ఇచ్చిండ్రా? ఎందుకు ఇచ్చిర్రు? మీకు అన్నీ చేస్తామని ఎందుకు ఇచ్చిర్రు? వెంటనే వేయాలి, వారం రోజులలో వేయాలి. ఎవరైనా చనిపోతే మాత్రం ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తాం.